హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీవీ తెలుగు ట్రేడర్. ఈ రోజు మనం ఒక స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఏది 1 year లోని -26% రిటర్న్ ఇచ్చింది అండ్ గత 5 years లోని 0 రిటర్న్ ఇచ్చింది. అది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నిఫ్టీలో హెవీ వెయిటేజ్ ఉంది స్టాక్ అండ్ ఆల్మోస్ట్ అందరి డిమాట్ అకౌంట్ లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0 రిటర్న్ ఎందుకు ఇచ్చిందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q1 రిజల్ట్స్ వచ్చాయి. ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది, బట్ స్టాక్ 5 to 6% పడిపోయింది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ చూసేది ప్రాఫిట్ నంబర్స్ కాదు, ప్రాఫిట్ క్వాలిటీ. అంటే ఆ ప్రాఫిట్ ఎలా జనరేట్ అయింది అది ఇన్వెస్టర్స్ కి కావాలి. నా ఈ ప్రాఫిట్ ఏంటంటే యూజువల్లీ బ్యాడ్ లోన్స్ గురించి కొంచెం అమౌంట్ తీసి సైడ్ పెడతారు. ఆ అడ్జస్ట్మెంట్ అవి తగ్గించడం వల్ల మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ రియల్ గా అయితే ప్రాఫిట్ లేదు. రియల్ ప్రాఫిట్ అయితే ఎన్ఐఎం అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తో క్యాల్కులేట్ చేస్తాం. అది 4.26 ఉన్నది 3.26 కి పడిపోయింది. అంటే ఇప్పుడు మనకి కనిపించే నంబర్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసిన వల్లే ప్రాఫిట్ జనరేట్ అయింది తప్ప కానీ రియల్ గా అయితే ప్రాఫిట్స్ లేవు. ఫస్ట్ మనం బ్యాంకింగ్ బిజినెస్ సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఓకే, బ్యాంక్స్ మనం లెండ్ చేస్తాం బ్యాంక్స్ కి. మనం ఫిక్స్ డిపాజిట్ చేస్తాం, సేవింగ్ అకౌంట్ లో ఉంటది. సో మనకి బ్యాంక్ నామినల్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఆ మనీని లెండర్స్ కి లోన్ తీసుకునే వాళ్ళకి లెండ్ చేస్తుంది మనీ. ఓకే, సో మన దగ్గర మనకి తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి 6 to 7% ఇచ్చి వాళ్ళకి 11% కి సపోజ్ లెండ్ చేస్తుందంటే ఆ డిఫరెన్స్ వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. ఓకే, సో మనకి బ్యాంక్ ఎంత తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి లోన్ ఇచ్చిన వాళ్ళకి ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుందో ఆ డిఫరెన్స్ బ్యాంక్ కి ప్రాఫిట్. 2023 లో ఏమైందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ తోని మర్జర్ అయిపోయింది. సో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అనేది బ్యాంక్ కాదు, దాని దగ్గర ఉన్న లెగసీ అకౌంట్స్ చాలా హెవీ. ఓకే, కాసా కాదు, కాసా అంటే కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్ బ్యాంక్ ది. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హెవీ అకౌంట్స్. సో ఈ రెండు మర్జ్ అయినప్పుడు ఏంటంటే బారోయింగ్ కాస్ట్ బ్యాంక్ కి పెరిగిపోయింది. బారోయింగ్ కాస్ట్ సపోజ్ ఇట్ వెంట్ టు 9%. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, అండ్ వాళ్ళు లెండ్ చేసింది 11%. అంటే 9% అండ్ 11% 2% మిగిలింది. ఫస్ట్ ఇక్కడ 5 to 6% మిగిలింది, ఇప్పుడు అయితే 2% అయిపోయింది. సో ఈ మర్జర్ వల్ల ఏంటంటే బ్యాంక్ కి బారోయింగ్ కాస్ట్ పెరిగిపోయింది. దానివల్ల అండ్ లెండింగ్ వాళ్ళు ఎవరికి లెండ్ చేస్తారు ఆ ప్రైస్ అయితే సేమ్ ఉంది. దీనివల్ల వాళ్ళ ప్రైసింగ్ అసలు చాలా కాంప్రమైజ్ అయిపోయారు. దాని వల్ల ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మార్చ్ లోని గవర్నెన్స్ అండ్ ఎథికల్ ఇష్యూ వల్ల హెచ్డిఎఫ్సి చైర్మన్ అతను చక్రవర్తి రిజైన్ చేశారు. దీని వల్ల కూడా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ చాలా మట్టిగా తగ్గింది. అండ్ ఇంకో అలిగేషన్ కూడా ఉంది హెచ్డిఎఫ్సి మీద, మహారాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ ఎంఎస్ఆర్డిసి దగ్గర చాలా డిపాజిట్స్ అయితే ఉంటాయి. ఈ డిపాజిట్స్ ని మెయింటైన్ చేయడానికి ఒఫీషియల్ ఇంట్రెస్ట్ రేట్ కాకుండా అడిషనల్ బెనిఫిట్ ఇచ్చిందని అలిగేషన్స్ అయితే ఉన్నాయి. మార్కెట్ ఎక్స్పెన్స్ పేరుతో నియర్లీ 45 crore రూపీస్ ఇచ్చిందని అలిగేషన్స్ హెచ్డిఎఫ్సి మీద ఉన్నాయి. సో ఇవన్నీ అలిగేషన్స్ ప్లస్ డిక్రీజ్ ఇన్ ఎన్ఐఎం వల్ల హెచ్డిఎఫ్సి అయితే వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇయరే కాదు, లాస్ట్ 5 years లో కూడా వర్స్ట్ రిటర్న్ ఇచ్చింది. సో నాకు కామెంట్ చేసి చెప్పండి, మీరేంటనుకుంటున్నారు? ఇంకేమైనా రీజన్ ఉందా హెచ్డిఎఫ్సి షేర్ పడడానికి? నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో